హలో! హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మన కొత్త బట్టలు కానీ, జీన్స్ కానీ, బ్యాగులు కానీ కొన్నప్పుడు వాటికి ఇలాంటి ట్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ! ఈ ట్యాగ్స్‌ని మనం వేస్ట్‌ని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటిని కూడా మనం అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఒక ఉపయోగాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ట్యాగ్‌లో మనకి ఏది అవసరమో చూసుకొని గట్టిగా ఉన్న ట్యాగ్‌ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇక్కడ నాకు అవసరమైనట్లు నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మా పాప పేరు రాస్తున్నాను. ఇలా రాసిన ట్యాగ్‌ని నేను ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్ బ్యాగ్‌లు ఉంటాయి కదండీ! ఆ బ్యాగ్‌లకి ఈ ట్యాగ్‌ని తగిలిస్తున్నాను. ఇలా తగిలించడం వల్ల వాళ్ళు స్కూల్‌కి వెళ్ళినప్పుడు అసెంబ్లీ టైంలో బ్యాగ్‌లన్నీ ఒకే దగ్గర పెడుతూ ఉంటారు కదండీ! బ్యాగ్‌లన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరి బ్యాగ్ అని అర్థం అవ్వదు. ఇలా ట్యాగ్స్ కట్టి పెడితే ఎవరి బ్యాగో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడ మిస్ అయినప్పుడు కూడా అది ఎవరిదో ఏ క్లాస్ వాళ్ళదో వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా మనం వేస్ట్‌ని పడేయకుండా ట్యాగ్‌లని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఒక్కోసారి వీటికున్న స్టోన్స్ పోతూ ఉంటాయి. మనం సడన్గా వాటర్లో చేపెట్టినప్పుడు కూడా బ్యాంగిల్ తడిసిపోయి వాటికున్న స్టోన్స్ తొందరగా ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయండి. మనందరి ఇంట్లో ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండి. ఆ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని తీసుకొని ఈ విధంగా స్టోన్స్ ఉన్న వాటిపైన ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే వాటి స్టోన్స్ తొందరగా ఊడిపోవు, పాడైపోకుండా ఉంటాయి. అలాగే బ్యాంగిల్స్ కూడా చాలా షైనింగ్గా ఉంటాయి. ఈ విధంగా మనం ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని వేసుకొని మన బ్యాంగిల్స్ని చాలా రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం మామూలుగా నెయిల్ కట్టర్ని నెయిల్స్ కట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం కదండి. దీన్ని అనేక విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నెయిల్ కట్టర్ని ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక ఫోన్ స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు. అవునండి, నేను చెప్పింది నిజమే. దీన్ని ఒక ఫోన్ స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టిన తర్వాత దాని మీద ఇలా ఫోన్ పెట్టుకోండి. ఇలా ఫోన్ పెట్టుకుంటే మన కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా వీడియోని చూస్తూ రెసిపీని చేసినప్పుడు కానీ మనకి ఈ విధంగా ఒక ఫోన్ స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది. మనం ఫోన్ స్టాండ్ కొనాల్సిన అవసరము లేదు, డబ్బు వృధా చేసుకోవాల్సిన అవసరము లేదు. దీంతో మనం ఒక ఫోన్ స్టాండ్ని ఉపయోగించుకోవచ్చు ఈ నెయిల్ కట్టర్ని యూజ్ చేసుకొని. మనం అప్పుడప్పుడు హెయిర్కి ఎన్న కానీ డై కానీ వేసుకుంటూ ఉంటాం కదండి. గ్లౌస్ వేసుకున్నా కూడా పొరపాటున ఒక్కోసారి మన చేతులకి డై కానీ హెన్నా కానీ అంటుకుంటూ ఉంటుంది. అలా అంటుకున్నప్పుడు ఆ మరకలు తొందరగా పోవు. అలాంటప్పుడు ఈ విధంగా చేయండి. డై కానీ హెన్నా కానీ వేసుకునే ముందు ఇలా వ్యాజిలిన్ని తీసుకొని ఈ వ్యాజిలిన్ని చేతులకంతా అప్లై చేసుకోండి. ఇలా చేతులకంతా అప్లై చేసుకున్న తర్వాత దానిపైనండి గ్లౌజ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు డైని కానీ హెన్నాని కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మన చేతులకి ఒకవేళ డై కానీ హెన్నా కానీ అంటుకున్నా మనం వాష్ చేసుకున్నప్పుడు ఈజీగా పోతుంది. కొన్నిసార్లు మన షర్ట్లను చూడకుండా ఉతికేస్తూ ఉంటాం. అందులో జోబులో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తడిసిపోతాయి. అలా డబ్బులు తడిసిపోయినప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు. డబ్బులు అలా తడిసినప్పుడు తొందరగా చినిగిపోతూ ఉంటాయి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. వీటిని కొంతమంది ఐరన్ చేస్తూ ఉంటారు. అలా ఐరన్ చేసినప్పుడు ఒక్కోసారి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఇలా చూపించిన విధంగా చాలా సింపుల్గా నోట్లని ఆరబెట్టుకోండి. ఇలా గోడకి నోట్లని అంటించి పెట్టడం వల్ల తొందరగా నోట్లు ఆరిపోతాయి. గోడకి వేడి ఉంటుంది కాబట్టి, అందులోనూ ఎండాకాలంలో చాలా వేడి ఉంటుంది కాబట్టి గోడకున్న వేడితోనే నోట్లకున్న తడిదనం అంతా ఆరిపోతూ ఉంటుంది. ఈ విధంగా గోడకి నోట్లను అంటించుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత అవంతట అవే ఆరిపోయి కింద పడిపోతాయి. ఈ విధంగా మనం నోట్లని చాలా ఈజీగా ఆరబెట్టుకోవచ్చు, ఎక్కువ శ్రమ పడకుండానే. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మనం చపాతీ చేసేటప్పుడు చాలాసార్లు మొదటి చపాతీ పాడైపోతూ ఉంటుంది. అది పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది. అలా అతుక్కుపోయినప్పుడు పెనమంతా పాడైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. చపాతీలు చేయడానికి విసుగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఫస్ట్ చపాతీ కూడా చాలా ఈజీగా అతుక్కోకుండా వస్తుంది. ఈ విధంగా పెనం వేడెక్కిన తర్వాత దాని మీద కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఇలా కొద్దిగా ఉప్పును వేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ని కానీ క్లాత్ని కానీ తీసుకొని ఈ విధంగా పెనానికి ఉప్పునంతా ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల
మనం ఫస్ట్ చపాతీ వేసినప్పుడు కూడా అది పెనానికి అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుంది. ఇలా ఉప్పునంతా ఇలా అప్లై చేసిన తర్వాత ఉప్పునంతా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చపాతీని వేసుకుంటే ఆ చపాతీ పెనానికి అతుక్కోకుండా ఉంటుంది. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా చివరిగా లాస్ట్ టిప్ వచ్చేసి పాల గురించి. మనం పాలు కొన్నప్పుడు ఆ పాలు మంచివో కాదో, ఆ పాలల్లో ఏమైనా కలిపారేమో, నీళ్ళు కలిపారేమో అన్న డౌట్ ఉన్నప్పుడు పాలను ఈ విధంగా మన ఇంట్లోనే చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా పాలని చెక్ చేసుకోండి. అవి పాలు కల్తీవో, నీళ్ళు కలిపి ఉన్నాయో అనే విషయాన్ని మనం చాలా ఈజీగా గమనించుకోవచ్చు. ప్లేట్ పెట్టుకొని దానిపై నుంచి రొట్టెలు రుద్దే కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రను తీసుకొని ఆ కర్రతో మనం ఇప్పుడు ఈ పాలు మంచివో కల్తీవో చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇక్కడ నేను నీళ్లు కలిపిన పాలను పోస్తున్నాను చూడండి, ప్యాకెట్ పాలను పోస్తున్నాను. ఇలా పోయగానే కర్ర మీద నుంచి నీళ్ళన్నీ ఇలా కింద పడిపోతున్నాయి. కర్రలో కూడా నీళ్లు ఇంకిపోతూ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవి కల్తీ పాలు చూస్తున్నారు కదా. దీంట్లో నీళ్లు కలిపారు కాబట్టి ఇలా వేయగానే అలా నీళ్ళన్నీ ఆ కర్రకి అంటుకొని ఉంటున్నాయి. తొందరగా కింద జారిపోయి పడిపోతూ ఉన్నాయి. తర్వాత మేము గేదెల దగ్గర నుంచి తీసుకున్న పాలను పోసి చూపిస్తున్నాను చూడండి. పాలు తొందరగా కర్రలోకి ఇంకట్లేదు. ఈ విధంగా మనము ఇవి కల్తీ పాల మంచి పాల అన్నది గుర్తుంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచి పాలైతే ఈ విధంగా టైం తీసుకుంటాయి ఇంకిపోవడానికి. అదే కల్తీ పాలైతే అవి తొందరగా కర్రలోకి ఇంకిపోతాయి, తొందరగా కింద పడిపోతాయి. ఈ విధంగా మనం కల్తీ పాలని మంచి పాలని చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ విధంగా మన పాలని చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.